సార్ పొజిషన్ సర్టిఫికేట్ నుంచి కలెక్టర్ తిరిగిపోతున్నాను. కాలువలు నిర్మాణం చేయండి, రోడ్లు. ఈ రోడ్డు మీకు తెలియదు, ఈ రోడ్డు 4 కోట్ల రూపాయలు. ఇక్కడి నుంచి పూతుకోట దాకా జనార్దన్ అడిగి నేను తడాన్ని నిలిపేస్తానంటే ఈగి చెప్పి వేయమన్నాం. ఇక్కడ సిమెంట్ రోడ్డు, అక్కడి నుంచి ఒక లైర్ రాబడుతుంది. ఇక్కడి నుంచి కడూరు దాకా సేన్ రెడ్డి ఎత్తుకుని అతను రమ్మన్నా. యానాది పెట్లని నా ప్రోగ్రాం చేసి ఆడనే చెప్పిన అక్క చెల్లెమ్మలకు, అమ్మ మీరు భయపడవద్దండి, ఇక్కడ సిమెంట్ రోడ్ వేపిస్తాం, శాంక్షన్ చేసుకొచ్చాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను. నా స్నేహితులుగా, మిత్రులుగా, అభిమానస్తులుగా మీరు ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న, ప్రింట్ మీడియా ఉన్న నాకు అందరూ సమానమే. తప్పుడు వార్తలు ఎవరిపైన రావాల్సిన అవసరం లేదు. నేను ఎవరిపైన తప్పుడు ఇవ్వను. కంప్లైంట్ ఇచ్చే నేర్చుకోవడం లేదు. ఒక రోజేమో చంద్రుడు అంటాడు, ఒకరేమో సూర్యుడు అంటాడు, ఇంకో రోజు వెన్నెలు అంటాడు. ఎవరు సూర్యుడు, ఎవడు చంద్రుడు అంటే ప్రజాస్వామ్యంలో గెలిచినాడు సూర్యుడా చంద్రుడా? వీళ్ళే చంద్రుడు, వీళ్ళే సూర్యుడు. ఏందబ్బ ఇది? వాళ్ళు చేయలేట్టు కొట్టడం. నేను అన్నాను ఎస్పీ దగ్గరికి పోయి, ఎవరండి మీకు ఇచ్చారు రాజ్యాంగం? రాజ్యాంగబద్ధమైనటువంటి ఎమ్మెల్యే నేను, ఓట్లేసి గెలిపినటువంటి ఎమ్మెల్యే నేను. వేరే వాడికి చెల్లెట్టు కొడతారు మీరు? ఎక్కడిచ్చారు మీకు అధికారం? ఎవరిచ్చారు మీకు అధికారం? సాక్షాత్ ఎస్పీ గారిని అడిగినాను, ఇమ్మీడియట్గా అలాంటి వాళ్ళని ఉండకూడదని చెప్పాను. నేను ఎవరైతే తీసుకుని వచ్చారో వాళ్ళు పోతారా? నీకేం ప్రోటోకాల్ ఉందండి? ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎంపీపీనా, జడ్పీటీసీనా, మంత్రినా? ఎవరిచ్చారు మీకు అధికారం? పార్టీ పరంగా చేసుకొని పోండి, కాదన్నాం. పార్టీ పరంగా బలోపరిచండి, కాదన్నాం. ఎవరైతే నా పైన తప్పులు చేశారో వాళ్ళని వెంబడి తీసుకుని పోతారా? శంకరెడ్డికి నాకుండే అనుబంధం మీకు తెలుసా? ఏమండి, శంకరెడ్డి బిడ్డనా, ఇంకొక అతని బిడ్డనా? ఒకడు పరిశీలకుడు, ఒకడు కోఆర్డినేటరు, ఇంకోటి ప్రోగ్రామ్ కోఆర్డినేటరు. ఎంతమంది అండి సత్యవాడికి? రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఇలా చేస్తే గౌరవ ముఖ్యమంత్రికి ఎప్పుడైనా చెప్పాడు మీకు ఇలా చేయమని? ఎందుకంటే అతని పైన నింద వేస్తారు? మా ముఖ్యమంత్రి పైన ఎందుకు వేస్తారు? నా ముఖ్యమంత్రి నాకు అన్నీ చెప్పేశాడు, నన్ను చూసుకోమన్నాడు, నన్ను చేసుకోమన్నాడు, నేను ఇన్ఛార్జ్ అని ఎవడు చెప్పాడు? ముఖ్యమంత్రి చెప్పాడా? చెప్పుంటే దీన్ని చూపించండి బా, ముఖ్యమంత్రి ఇచ్చింది దీన్ని చూపించండి. చెప్పుంటే మీకు సెల్యూట్ కొడతా నేనే వచ్చి, నేను మీ వెంబడి వస్తా, మీ దారిలో వస్తా, మీకు చేస్తా. ఏందండి, ఎవరు వస్తే పార్టీ పని వస్తే వాళ్ళు వెంబడి గొర్రెల మనము, మోసగాళ్ళ మనము, కుట్రదారుల మనము, ఎవరిని ఆమర్చడానికి, ఎవరిపైన కుట్ర చేయడానికి? ఇదంతా శాశ్వత కదండి. ఎంతోమంది ముఖ్యమంత్రి 13 మంది ముఖ్యమంత్రి చూశాను. ఎంతోమంది రాజాజీ కలెక్టర్ 75లో 76లో ఇప్పటికి ఎంతోమంది కలెక్టర్ చూశాను. కానీ గౌరవం మర్యాద నేర్చుకోండి. ఒక మనిషిని కించపరిచే వ్యవహారం చేయవద్దండి, ఏలన చేయవద్దండి. మండలాలు మీటింగ్ పెట్టేటప్పుడు కానీ, ఎక్కడైనా మీటింగ్ పెట్టేటప్పుడు కానీ ఎమ్మెల్యేలను కలుసుకొని, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను వీళ్ళు వేయక ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడాను. సార్ చాలా ఇబ్బందిగా ఉంది మా కాన్స్టిట్యున్సీలో, రోడ్లన్నీ కూడా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉందంటే వారు చూసి నేను చేపిస్తాను అన్నారు. లోకేష్ గారిని కలిశాను, అయ్యే బిల్డింగ్లు నాశపోతున్నది, డిగ్రీ కాలేజ్ పడిపోయే పరిస్థితి ఉన్నది, 4 గర్ల్స్ హై స్కూల్ అని చెప్పి లోకేష్ గారు కలిశాను. ఎయిర్పోర్ట్ పోయినా ఏడుపోయినా గెలిచాను. కొన్ని టెక్నికల్ పాయింట్స్ వల్ల నన్ను సస్పెండ్ చేసి ఉండొచ్చు పార్టీ. అంత మాత్రాన రాజ్యాంగబద్ధంగా అయినటువంటి ఎమ్మెల్యేని మీరు పక్కన పెడతారా? అంత మాత్రాన మీరు నన్ను దూషిస్తారా? ఎవరు నేర్పించారా మీకు విద్య? ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు టీవీలో దయచేసి ఏ టీవీ అయినా కూడా నా మిత్రులు సమానం, మీరు తప్పుడు రాయవద్దండి. ఎమ్మెల్యేని పక్కన పెట్టేశారు, ఎమ్మెల్యే అటు దోసేసినారు, ఇటు ఎడ దోసేస్తారు ఎవరు? నన్ను భగవంతుడు చంద్రబాబు ఇచ్చాడు, నేనే వద్దని పోయిన తప్ప ఎవరు నన్ను ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేయమని, గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చి నమ్మి నా పైన టికెట్ ఇచ్చి గెలిపించాడు. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు, పేదవారికి, బలహీన వారికి, కూటమి నాయకులకు నేను సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాను. నా జీవితకాలం రుణపంటాను. మీరు బెదిరించేది ఏంది? మైన్స్ వాళ్ళతో వీళ్ళతో ఎక్కడిచ్చారు మీకు అధికారం? ఎవరిచ్చారు మీకు అధికారం బెదిరించేది? తప్పండి, అది చాలా తప్పు. మిక్కులు మేము శంకరెడ్డి గౌరవస్తుడు, మా మనిషి కావాల్సిన వాడు, నా స్నేహితుడు. అయినా ఒక శాసనసభ్యుడిని కలుపుకొని పోవాలంటే నీవు శాసనసభ్యుని వదిలేసి శాసనసభ్యుని ఓడగొట్టాల మనిషిని పక్కన పెట్టుకొని నీవు వెళ్తున్నావంటే ఎలా ఉంటుంది? నీకు ఎక్కడ కోఆపరేట్ చేయగలుగుతారు? ఎలా నీ సహకరించగలుగుతారు? ధర్మమేనా మీకు ఇది? న్యాయమానా మీకు ఇది? దళితులకు పక్కకు ఒక చట్టం, వేరే చట్టమా? పక్కనే చేయగలుగుతావా? నువ్వు కాళాస్త్రీలు చేయగలుగుతావా? నగిళ్ళు చేయగలుగుతావా? ఎంతమంది కాన్స్టిట్యూన్స్కి వచ్చేది? ఎంతమంది?
శ్రీపతి బాబు ఒకరు, ఇంకోడు చంద్రుడు బంధుడు ఒకడు, ఇద్దరు ఒకడు, ఇంకోటి నరసింహ ఒకడు. ఏంది ఇది? సత్యవాడిలో అంత అమాయకులు అనుకుంటున్నారా? ఇక్కడ శివప్రసాద్ మంత్రిగా ఉన్నాడు, పోయినాడు లేదా? ఇదే అమలత ఎమ్మెల్యే ఉండేది, నాకు వచ్చిన సీట్ ఆమె కొట్టింది. అప్పుడు నేనేమనుకోలేదే. వాళ్ళ ఇల్లుని ఇండిపెండెంట్కి ఇచ్చేసి చంద్రబాబు బస్సులు కూర్చొని పెట్టామ్మా, నేను చూసుకుంటాను, అది నువ్వు సాయం చేయమంటే వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటే మరుసటి రోజే ఇండిపెండెంట్ క్యాంటీన్కి ఇచ్చేసి ఎంత దుర్మార్గమైన పని అండి ఇది, ఎంత దుర్మార్గమైన పని ఇది. ఇలాంటిది నేను అంటే ఆ ఎమ్మని తప్పడలే, అదే లీడరు తప్పలేదు. తెలుగుదేశం తిరుగు ఎందుకు తెలుగుదేశాన్ని క్యాంటీన్ చేసావు? చంద్రబాబు చెప్పిన తర్వాత చేస్తే చంద్రబాబుని గౌరవించినట్లే, మీరు అతని అవమానపరిచినట్లుగా ఎందుకు చేశావు? మిగతా వాళ్ళు ఎందుకు చేశారు, అయిపోయింది, కలుసుకోండి, మంచిది. ఎవరి వచ్చే వాళ్ళు ఎక్కడ వెళ్తుంటారు, ఎక్కడ కూర్చొని సమావేశం ఏర్పాటు చేశారు? ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు మనస్ఫూర్తి వినియోగిస్తున్నాను. మీరు ఎవరికి ఏమైనా భయపడే అవసరం లేదు. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు పోతారు, గౌరవంగా ఉండండి. మీకు ఏమి కావాలో నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని కాపాడుకుంటాను, రక్షించుకుంటాను. ఎటువంటి పరిస్థితులు మీకు ఎటువంటి పరిస్థితులు కూడా ఇబ్బంది జరగదు, పూర్తిగా హామీస్తున్నాను. ఈ సత్యవాడ ప్రాంతంలో అందరూ కూడా సమానంగా ఉండాలని కోరుకున్నాను వాడిని. నేను ఎవరిని కూడా ఈనాటికి కూడా ఎవరిని ఉంచేవాడిని, ప్రతి ఇంటికి పోయినవాడిని. నేను ఎవరెవరు అసలు వాళ్ళంతా కూడా పిలిచి బస్సులో నేను ఆదిమూలాన్ని టికెట్ ఇచ్చాను, అందరూ కలిసి పనిచేయమని చెప్పాడు. అయినా నేను రామలాథ్ దగ్గరికి పోయా, సతీష్ నాయుడు దగ్గరికి పోయినా, ఇంకొక రాజు దగ్గరికి పోయినా, ఇంకొక మున్సారి నాయుడు దగ్గర పోయినా, ఇంకొకరి దగ్గరికి పోయినా, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి పోయినా అందరూ నాతో కలిసి మెలిసి ఉన్నట్టు ఉండి నా దగ్గర నిధులు కూడా తీసుకొని కడాన నన్ను ఓడగొట్టడం చూశారు. ఎంతో దుర్మార్గం చేసినా కూడా ఇంతవరకు 17 నెలలుగా నేను ఎవరిని నోరు తెచ్చలేదు. నేను చాలామందిని చూసా, 13 మంది ముఖ్యమంత్రి చూసా, ఎంతోమంది కలెక్టర్ని చూసా, ఎంతోమంది ఎస్పీలు చూసా, ఎంతోమంది మంత్రులు చూసా, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసా. నా స్వభావం గ్రామం ప్రజల కోసం. ఏ ఎంఆర్ఓ దగ్గర నేను ఇంటి జాగా ఇవ్వమని అడగను, ఏ ఎంఆర్ఓ దగ్గర నా బంధువులకు 10 ఎకరాలు ఇవ్వమని అడగను, ఏ ఎండిఓ దగ్గర నాకు లోన్ ఇవ్వమని అడగను. ప్రజల కోసం, ప్రజలకు బాగుండాలా, ప్రజలకు మంచి పని చేయాలని కారణంతోనే ఇన్ని కుట్రలు ఇన్ని కుట్రలు చేసినా కూడా ఎవరన్నా, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినా వాళ్ళ పైన అలిగేషన్ పెట్టకూడదు. మనం తెలుగుదేశం తమ్ముళ్ళు బాగుండాలా, వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సత్య నియోజకవర్గంలో ఒకటే అడుగుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పోయినా నా పైన ఎన్ని చేసినా కూడా ప్రేమతో అభిమానంతో నేను చెప్పినంత ఈరోజు 30 కోట్ల రూపాయలు కాజువేలు. నిన్న కూడా టెండర్గా ద్వారా నదిలో నారాయణ గంటిగా 8 కోట్లు 30 కోట్ల రూపాయలు నిలిచిపోయినటువంటి, గతంలో నిలిచిపోయిన దాన్ని అంటే నేను తెలుగుదేశంకు మారిపోయినని చెప్పి ఒకే ఒక కారణంతో నిలిచిపోయినటువంటి టీటీడీ కళ్యాణ మండపం తీసుకొచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి దేవదాస్ శాఖ మంత్రి సహాయంతో అందరూ సహకరించారు. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, మా పాత్రిక సోదరులు కొన్ని టీవీలు ఇలా కొన్ని టీవీలు అలా రాస్తారు, ఏమైనా రాసుకోండి. నేను ప్రజానాయకుడిని, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకుడిని. నేను ఏనాడు ఎవరిని కూడా అనలేదు. ఇది నా రాజముద్ర, ఇది నా రాజముద్ర. ఎమ్మెల్యే సత్యవేడు అనేటువంటిది ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి, ఎవరిని కించపరచాలని మోసం చేయలేదు. ఈనాడు గౌరవ శంకరెడ్డి గారు నా మిత్రుడు, స్నేహితుడు, ప్రాణం ఉన్నటువంటి వాడు. అలాంటి మనిషి కూడా ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక టీవీలో ఏదో చేసేసారు పక్క ఎమ్మెల్యేని, ఒక టీవీలో నిన్న ఒక 9 టీవీలు పెట్టారు. 9 టీవీలో అది ఒక కలర్, ఒక అదేందో సమన్వయకర్త ఒక రాస్తే, కొత్త రాష్ట్రాన్ని ఒక రాస్తే, ఇంకోటి ఇన్ఛార్జిని రాస్తే. ఏంటది ఇన్ఛార్జి అంటే పదం మీకేం తెలుసు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జిని ఇచ్చారా? ఒక శాసనసభ్యుడికి ఉంటే ఆ ప్రాంతంలో ఇన్ఛార్జి ఎవరికి ఇరు? అతను సుదీర్ఘ రాజకీయం చేసినవాడు, అపారమైన స్థానికుడు మనం చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడైనా ఓడిపోయిన చోట ఇన్ఛార్జ్ ఇస్తారు, వేరే పార్టీ ఉంటే ఇన్ఛార్జ్ ఇస్తారు. ఒక పేపర్లో ఇన్ఛార్జి, ఒక దాంట్లో కొత్త రాజసార్థి, ఇంకొక పేపర్లో సమన్వయకర్త అంటే ఏంటి? మీకు ఎందుకు చెప్తానంటే, ఎవరిపైన కుట్ర కాదు, ఎవరిపైన పార్టీలు ఎవరు వచ్చినా స్వాగతిస్తా. నన్ను పిలిచినా పిలవకపోయినా నేను ప్రాధాన్యత. ఈరోజు ప్రోటోకాల్ కూడా నేను ఎప్పుడు కూడా ఎస్ఐని అడగను. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉంటుంది, పోతారు. మనకుండే పవర్ మన దగ్గర ఉంటుంది, నాకుండే శక్తి నా దగ్గర ఉంటుంది. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం వచ్చా, మంచి చేయాలని వచ్చా, మంచి తపంతో వచ్చా. ఇదిగో మీకు చూపిస్తున్నాను, ఇదిగో చూడండి, అందరూ పట్టుకోండి. దీన్ని ఏముంది ఒకసారి చూడండి. ఎందుకు ఇలా కులాలు ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టకూడదు?